అప్పుల బతుకులు అంటూ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలోని రైతు వేదిక వద్ద రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సభ ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఎవరైతే అన్ని విధాలుగా ఆదుకుంటారో అలాగే మేము ప్రవేశపెట్టినటువంటి 4 డిమాండ్లను కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికలు ఏ పార్టీ అయితే వారి మేనిఫెస్టోలో పెట్టి రైతులను ఆదుకుంటారో వారికే మా రైతుల మద్దతు ఉంటుందని రైతు సంఘాల నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని రైతు సంఘాల నాయకులు పృథ్వీరాజ్ మరియు రాఘవేందర్ రెడ్డి, పలువురు రైతు నేతలు, అలాగే రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ అప్పుల నుంచి రైతు పండించిన పంటకు రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. మద్దతు ధరను ఈరోజు మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే మన భారతదేశం 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా రైతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. దేశవ్యాప్తంగా ఏ ఒక్క రైతు కూడా తన పిల్లల పేరు మీద 10,000 రూపాయలు కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచుకున్న దాఖలాలు ఎక్కడ కనపడతలేవు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు పూర్తిగా వెనుకబడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో అనేక అంశాలు ఉన్నాయి. త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వివిధ మండలాలకు చెందిన రైతులు అందరం సమావేశమై రైతుల సమస్యలను కేంద్ర పరిధిలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఏ రాజకీయ పార్టీ అయితే హామీ ఇచ్చి మనకు వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతుందో అట్టి రాజకీయ పార్టీ గెలిపించుకుందామని అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. ఇందులో ముఖ్యంగా 4 డిమాండ్లు ఉన్నాయి. మొదటిది, రైతు సాగుకు పెట్టిన పెట్టుబడికి 3 రేట్లు ఉండే విధంగా కనీస మద్దతు ధర నిర్ణయించాలి పంటలకు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి స్వామినాథన్ రిపోర్ట్స్ ప్రకారము 100% కలిపి రేట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. అది రైతుకు ఏం మిగలడం లేదు కాబట్టి సాగుకు పెట్టిన పెట్టుబడికి 3 రేట్లు ఉండే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా ఉండాలి. మార్కెట్లో ధాన్యం ధర తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ రేట్స్ కూడా కొనాలి. రెండవది, పంటల బీమా పథకం పూర్తిగా నిర్లక్ష్యం చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరానికి లక్షలాది కోట్లాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు పూర్తిగా దెబ్బతింటున్నారు, నిర్వీర్యం అయిపోతున్నారు. ఇది పంటల బీమా పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదు. దీన్ని తికమక పరచకుండా పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి ఏ పంటకు కానీ ఏ దశలో కానీ ఏ కారణంతో కానీ నష్టం జరిగినట్టయితే దానికి పూర్తి నష్టపరిహారం జరిగిన దానికన్నా తక్కువ కాకుండా సంబంధిత రైతుకు 30 రోజుల లోపల చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. అది వాళ్ళ బాధ్యత. మూడవది, ఉపాధి హామీ పథకాన్ని కూలీలతో సంబంధం ఉన్న అన్ని వ్యవసాయ పనులకు సంబంధిత రైతు 50% ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలి. చివరి కోరిక మాది ఏంటంటే డిమాండ్ ఏంటంటే రైతు
అప్పులతోనే పుట్టిండు, అప్పులతోనే పెరిగిండు, మళ్ళీ పిల్లలకు అప్పులు ఇచ్చే పోయే పరిస్థితి ఉన్నది. జీవితకాలం ప్రైవేట్ అప్పుల మీద వడ్డీ అధికంగా చెల్లిస్తున్నారు కాబట్టి వీళ్ళను శాశ్వతంగా ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడేయడానికి ప్రతి రైతుతో పాటు రైతు కూలీలు అందరికీ కూడా 5 లక్షలు బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా రుణ సౌకర్యం, ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలి. ఈ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ 4 డిమాండ్లు పరిష్కరించడము కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారం కానే కాదు. ఈ అన్ని అంశాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఏ పార్టీ అయితే ముందుకొచ్చి రైతులకు మేము నిలబడతామని చెప్తారో అలాంటి పార్టీకే దేశ జనాభాలో 50% పైగా ఉన్నటువంటి రైతు కూలీలు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము అందరం ఆ పార్టీనే గెలిపించుకుందాం, రైతు రాజ్యంని కేంద్రంలో స్థాపించుకుందామని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా గ్రామాలు కూడా రైతులందరూ ఇదే విధంగా తీర్మానాలు చేసినట్టయితే రాజకీయ పార్టీలు అన్నీ కూడా దిగొస్తాయని మేము నమ్ముతున్నాము. రాజకీయ పార్టీల సుపీరియర్ నాయకులకు కూడా ఇది ఏం చేయాలో తెలియదు, రైతు సమస్యలు వస్తున్న వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి స్థానికంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా రైతు బిడ్డలే కాబట్టి వీళ్ళు వాళ్ళ అధిష్టానానికి చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. దీని కొరకు ఈ రైతు రక్షణ సమితి ఈ మా నిర్ణయాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మన హైదరాబాద్ లెవెల్ అందరికీ కూడా అందజేస్తాం ఈ తీర్మానాలు పెట్టమని చెప్పేసి. ఈరోజు మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే మన భారతదేశం 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా రైతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. దేశవ్యాప్తంగా ఏ ఒక్క రైతు కూడా తన పిల్లల పేరు మీద 10,000 రూపాయలు కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచుకున్న దాఖలాలు ఎక్కడ కనపడతలేవు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు పూర్తిగా వెనుకబడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో అనేక అంశాలు ఉన్నాయి. త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వివిధ మండలాలకు చెందిన రైతులు అందరం సమావేశమై రైతుల సమస్యలను కేంద్ర పరిధిలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఏ రాజకీయ పార్టీ అయితే హామీ ఇచ్చి మనకు వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతుందో అట్టి రాజకీయ పార్టీ గెలిపించుకుందామని అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. ఇందులో ముఖ్యంగా 4 డిమాండ్లు ఉన్నాయి. మొదటిది, రైతు సాగుకు పెట్టిన పెట్టుబడికి 3 రేట్లు ఉండే విధంగా కనీస మద్దతు ధర నిర్ణయించాలి పంటలకు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి స్వామినాథన్ రిపోర్ట్స్ ప్రకారము 100% కలిపి రేట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. అది రైతుకు ఏం మిగలడం లేదు కాబట్టి సాగుకు పెట్టిన పెట్టుబడికి 3 రేట్లు ఉండే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా ఉండాలి. మార్కెట్లో ధాన్యం ధర తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ రేట్స్ కూడా కొనాలి. రెండవది, పంటల బీమా పథకం పూర్తిగా నిర్లక్ష్యం చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరానికి లక్షలాది కోట్లాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు పూర్తిగా దెబ్బతింటున్నారు, నిర్వీర్యం అయిపోతున్నారు. ఇది పంటల బీమా పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదు. దీన్ని తికమక పరచకుండా పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి ఏ పంటకు కానీ ఏ దశలో కానీ ఏ కారణంతో కానీ నష్టం జరిగినట్టయితే దానికి పూర్తి నష్టపరిహారం జరిగిన దానికన్నా తక్కువ కాకుండా సంబంధిత రైతుకు 30 రోజుల లోపల చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. అది వాళ్ళ బాధ్యత. మూడవది, ఉపాధి హామీ పథకాన్ని కూలీలతో సంబంధం ఉన్న అన్ని వ్యవసాయ పనులకు సంబంధిత రైతు 50% ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలి. చివరి కోరిక మాది ఏంటంటే, డిమాండ్ ఏంటంటే, రైతు అప్పులతోనే పుట్టిండు, అప్పులతోనే పెరిగిండు, మళ్ళీ పిల్లలకు అప్పులు ఇచ్చే పోయే పరిస్థితి ఉన్నది. జీవితకాలం ప్రైవేట్ అప్పుల మీద వడ్డీ అధికంగా చెల్లిస్తున్నారు కాబట్టి వీళ్ళను శాశ్వతంగా ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడేయడానికి ప్రతి రైతుతో పాటు రైతు కూలీలు అందరికీ కూడా 5 లక్షలు బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా రుణ సౌకర్యం, ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలి. ఈ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ 4 డిమాండ్లు పరిష్కరించడము కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారం కానే కాదు. ఈ అన్ని అంశాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఏ పార్టీ అయితే ముందుకొచ్చి రైతులకు మేము నిలబడతామని చెప్తారో అలాంటి పార్టీకే దేశ జనాభాలో 50% పైగా ఉన్నటువంటి రైతు కూలీలు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము అందరం ఆ పార్టీనే గెలిపించుకుందాం, రైతు రాజ్యంని కేంద్రంలో స్థాపించుకుందామని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా గ్రామాలు కూడా రైతులందరూ ఇదే విధంగా తీర్మానాలు చేసినట్టయితే రాజకీయ పార్టీలు అన్నీ కూడా దిగొస్తాయని మేము నమ్ముతున్నాము. రాజకీయ పార్టీల సుపీరియర్ నాయకులకు కూడా ఇది ఏం చేయాలో తెలియదు, రైతు సమస్యలు వస్తున్న వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి స్థానికంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా రైతు బిడ్డలే కాబట్టి వీళ్ళు వాళ్ళ అధిష్టానానికి చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. దీని కొరకు ఈ రైతు రక్షణ సమితి ఈ మా నిర్ణయాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మన హైదరాబాద్ లెవెల్ అందరికీ కూడా అందజేస్తాం ఈ తీర్మానాలు పెట్టమని చెప్పేసి.